మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. చాలా ఫండమెంటల్స్ లోకే వెళ్తున్నాము. ఫండమెంటల్స్ ఇష్యూసే డీల్ చేస్తా ఉన్నాము. అయితే ఎందుకు అట్లా డీల్ చేస్తున్నాము అంటే నవ్ అండ్ దెన్ మన దాన్ని ఏమంటారు, ఫౌండేషన్స్, మన పునాదుల్ని మనం సరి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో డిఫరెంట్ డిఫరెంట్ చర్చెస్ నుంచి, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో నుంచి ఆ, విశ్వాసులు ఈ జూమ్ కాల్లో గ్యాదర్ అవుతున్నారు కాబట్టి, సో మనం ఎడిదిరిగి కొంచెం బలమైన ఆహారం ఆదివారం మెసేజ్లు తీసుకుంటా ఉన్నాం. సో ఫండమెంటల్ కాన్సెప్ట్స్, చాలా మౌలికమైనవి, ప్రాథమికమైన అంశాలు మనం నేర్చుకోవడం అవసరం కాబట్టి మనం ఈ టాపిక్స్ తీసుకుంటా ఉన్నాం. సో నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నా ఈరోజు టాపిక్ది. రైట్, మన ఎన్సిటి బైబుల్ స్టడీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తా ఉన్నాం. 2 పార్ట్స్. ఒకటి ఏంటంటే వాట్ టు నో అన్నది, మనం ఏం తెలుసుకోవాలి అన్న అంశం. రెండవది వాట్ టు డూ. ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత, మనం తెలుసుకోవాల్సిన టాపిక్స్ అయిపోయిన తర్వాత మనం ఎలా జీవించాలి, మనం ఏమి చేయాలి అన్నది సెకండ్ పార్ట్ లోకి వెళ్తుంది. సో ఆ పార్ట్ కూడా మనం తీసుకుందాం. సో మనకు టైం ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే చర్చెస్ ఇవన్నీ ఏమి తెరవరు కాబట్టి మనం ఈ పద్ధతిని మనం కంటిన్యూ చేయడం మంచిది. రైట్. దేవుని యొక్క ఇటర్నిటీ, గాడ్స్ ఇటర్నిటీ, నిత్యత్వం అంటారు. దేవుని యొక్క ఇటర్నిటీ గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి చూసాము లాస్ట్ టైం, పర్సన్హుడ్ గురించి. అంతకుముందు దేవుని యొక్క మహిమ అంటే ఏంటో చూసాము కదా. ఇట్లా కొన్ని అంశాలు మనం మౌలికమైన అంశాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క నిత్యత్వం గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడు అన్న ఆయన సజీవుడు. దేవుడు అన్న ఆయన సజీవుడు. గాడ్ ఈజ్ అలైవ్ అని. ఆయన జీవించి ఉన్నాడు, ఆయన సజీవుడు. సమయలు 2వ సమయాలు గ్రంథం 22వ అధ్యాయం 47. ఇంగ్లీష్ లో అయితే ఉట్టి 47th verse లోనే ఉంది. తెలుగులోకి వెళ్తే మనకి 46, 47 వచనాలు రెండు మనం చూడాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఆ వచనాలు డివిజన్ లో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇంగ్లీష్ లో ఏముందంటే, ద లార్డ్ ఈజ్ అలైవ్, మై ప్రొటెక్టర్ ఈజ్ ప్రైజ్ వర్ది అని ఉంది. తెలుగులో అన్యులు మూర్ఖులై వణుకుచు తమ దుర్గములు విడిచిపెట్టెదరు, అది అయిపోతే అక్కడ నుంచి యెహోవా జీవము కలిగిన వాడు, ఆయన జీవము కలిగిన వాడు, ఆయన సజీవుడు, దేవుడు జీవించేవాడు, జీవము కలిగిన వాడు అన్న అంశం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, జీవానికి ప్రదాత కావచ్చు, జీవానికి మూలం కావచ్చు, ద మెయిన్ సోర్స్ ఆఫ్ లైఫ్ ఎవరు అంటే దేవుడు మాత్రమే. అంటే జీవానికి ఆధారం దేవుడు మాత్రమే. దేవునితో మనం కలిసి ఉన్నప్పుడు ఆ జీవాన్ని మనం షేర్ చేసుకుంటాము. దేవునితో మనం జీవించినప్పుడు మనం ఆ జీవాన్ని మన జీవితంలో కోల్పోతాం. ఎప్పుడైతే దేవునితో సంబంధం పోతుందో మనలో ఆ జీవం పోయి మానవుడు మరణానికి లోనవుతాడు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. పాపం చేసినప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే, దేవునితో ఆ సంబంధం పోతుంది. దేవునితో సంబంధం ఎప్పుడైతే పోతుందో, మనం ఎవరిలో నుంచి అయితే ఆ జీవాన్ని డిరైవ్ చేసుకుంటా ఉంటామో, మనం ఎవరిలో నుంచి అయితే ఆ జీవాన్ని పొందుకుంటామో, జీవానికి ఆధారమైన ఆయనతో మనకి ఎప్పుడైతే సంబంధం మిస్ అయిపోతుందో మనము మరణిస్తాము. సో ఎప్పుడైతే ఆ జీవం కలిగిన దేవునితో మనం తిరిగి సంబంధంలోకి వస్తామో, మనం మరణించగానే క్రైస్తవ సిద్ధాంతం ప్రకారం మనం నిద్రిస్తాం. మనం మరణించగానే మనం నిద్రిస్తాం. ఎందుకు నిద్రిస్తాము అంటే, దేవుడు సమస్తాన్ని సరిచేసి మరలా మనకు కలిగిన నూతన జీవితంలో జీవించడానికి
శాశ్వత కాలం ఆయనతో పాటు జీవించడానికి ఈ లోకాన్ని, ఇక్కడున్న పరిస్థితుల్ని మొత్తాన్ని దేవుడు పునరుద్ధరించాల్సిన సమయం ఒకటి ఉంది కాబట్టి, ఆ పునరుద్ధానం అయ్యేంత వరకు ఈ పరిస్థితులు లేకపోతే ఈ లోకం మొత్తాన్ని దేవుడు రెన్యూ చేసేంత వరకు, రెనోవేట్ చేసేంత వరకు, మరలా సమస్తాన్ని ఆయన నూతనంగా చేసేంత వరకు మనం కేవలం నిద్రిస్తాం. మనం కేవలం నిద్రే పోతాము. ఎవరు? దేవునితో సంబంధంలోకి వచ్చిన వాళ్ళు కేవలం నిద్రపోతాం, కానీ మనం ఎవరు కూడా మరణించం. క్రైస్తవుడు అన్నవాడికి మరణం ఉండదు. ఎందుకు అంటే దేవునితో, సజీవుడైన దేవునితో తిరిగి సంబంధంలోకి వస్తాడు కాబట్టి, మానవుడికి జీవాన్ని జీవానికి కర్త, దాత, జీవాన్ని ఇచ్చేవాడు, ప్రసాదించేవాడు దేవుడు కాబట్టి, ఆ జీవము కలిగిన దేవునితో మనం ఆ రిలేషన్షిప్ లోకి వెళ్ళినప్పుడు మనం ఎవరు మరణించం. ఈరోజు కొంతమందికి తెలుసుంటది, ఒక గొప్ప సేవకుడు రవి జక్రయాస్ గారని, ఇండియను బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పుట్టిన తర్వాత ప్రభువుని ఎరిగి ప్రపంచంలో ఒక రకంగా ఇవాంజలిజం, అపాలజెటిక్స్ టైం దీంట్లో బిల్లీ గ్రహం గారుతో సమానంగా ఇంకా అంటే అనేక మందిని ప్రభావితం చేయగలిగిన చేసిన వ్యక్తి అతను. ప్రభువులో నిద్రిచ్చాడు ఈరోజు మార్నింగ్. సో దేవునిలో లేనోళ్ళని మనం ఏమవుతారంటే ఆల్రెడీ వాళ్ళు మరణించారంటే దేవుడితో సంబంధం లేదు. జీవం వాళ్ళు ఆ రిసోర్స్, జీవానికి సోర్స్ అయిన దేవునితో వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి ఆల్రెడీ ఈ లోకంలో బ్రతికే ఉన్న భౌతికంగా వాళ్ళు మరణించిన దశలోనే ఉంటారు. ఒకవేళ ప్రభువులోకి మనం వస్తే, ప్రభువుతో సంబంధంలోకి వస్తే, మనం జీవాధారము దేవుడు కాబట్టి, ఆ జీవం మనం కలిగిన వారం కాబట్టి, మన టైం ఇక్కడ అయిపోయిన తర్వాత మనం నిద్రలోకి ప్రభు మనల్ని అనుమతిస్తాడు, నిద్రపోతాము. పునరుద్ధానం టైంలో మనం తిరిగి లెగుస్తాం. ఇది క్రైస్తవ విశ్వాసం. సో జీవానికి మూలం, జీవానికి ఆధారం ఆయనే. ఆయన జీవించి ఉన్నవాడు కాబట్టి, జీవము కలిగిన వాడు కాబట్టి, జీవము గలవాడు కాబట్టి ఆయన సజీవుడైన దేవుడని మనం గుర్తుపెట్టుకుంటాం. ఇది దేవుని యొక్క జీవానికి సంబంధించిన మాట, రైట్. రెండవ మాట ఏంటంటే, నేను తెలుగులో రాలేదా, గాడ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అలైవ్, ద ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ అని. ఆయన ఆది సంభూతుడై ఆయన ఎల్లవేళలా జీవించే ఉన్నాడు. దేవునికి మరణం లేదు. యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత మన స్థానంలో ఆయన మరణించాడు, కానీ మరణించిన తర్వాత తండ్రి అతన్ని 3వ దినము తిరిగి లేపాడు. కానీ వాస్తవానికి దేవునికి, కరెక్ట్గా చెప్పాలి అంటే, దేవునికి మరణం లేదు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ద ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్, ఆది సంభూతుడు అంటారు తెలుగులో. అన్నిటికంటే ముందు ఉన్నవాడు అని. కీర్తనలు 93:2 వచనం మనం చూస్తే, యువర్ థ్రోన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ ఆఫ్ ఓల్డ్, యు ఆర్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ అన్నాడు ఇంగ్లీష్ లో. యువర్ థ్రోన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ ఆఫ్ ఓల్డ్, యు ఆర్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ అని. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే అన్నాడు. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. సో దేవుడు పురాతన కాలం నుండి, అంటే పురాతన కాలం అంటే ఎప్పుడు అంటే మానవులుగా మనం ఊహించినంత, అంటే అన్నిటికంటే ముందు, అంటే ఈ సృష్టి మనుగడ కంటే ముందు, ఈ సృష్టిని దేవుడు సృజించిన దానికంటే ముందు పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను. ఇది ఎందుకు? ఈ చిన్న చిన్న సబ్జెక్టులే కానీ దీంట్లో ప్రతి పాయింట్ మనం చాలా జాగ్రత్తగా మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన సింహాసనము స్థిరమైంది అని. ఎప్పుడు? భూమికి పునాది వేయబడక ముందు, పాపము అన్నది ఈ లోకంలోకి రాకముందు, భ్రష్టత్వం ఈ లోకంలోకి రాకముందు, దుష్టుడు అన్నవాడు ఈ లోకంలోకి రాకముందు, ఈ సృష్టి మొత్తం చెడిపోవడానికంటే ముందు ముందు నుంచి ఆయన సింహాసనము స్థిరముగానే ఉంది. ఆయన థ్రోను ఎస్టాబ్లిష్డ్ స్టేట్ లోనే ఉంది.
ఇది మనం గమనించుకోవాలి. ఆయన సింహాసనం స్థిరంగానే ఉంది అంటే అర్థం ఏంటి? సింహాసనం స్థిరంగానే ఉందంటే పరిపాలన అన్నది, దేవుని పరిపాలన అన్నది స్థిరముగానే ఉంది. ఆయన పరిపాలనలో ఎక్కడ ప్రాబ్లం లేదు, ఎక్కడ ప్రాబ్లం జరగట్లేదు. దేవుడు కంట్రోల్ దాటి ఏది కూడా వెళ్ళటం లేదు అన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే బాగుంటది. సో పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను. కొన్నిసార్లు మనం చూస్తుంటే మనకి మన చేతుల్లో నుంచి అంటే దేవుడు ఎందుకు ఇలా ఉన్నాడు, ప్రపంచంలో పరిస్థితులు చేదాటిపోతున్నాయా, కంట్రోల్ మిస్ అయిపోతున్నాయి అన్న ఆలోచన మనకు ఉంటది. కానీ దేవుడు తన జ్ఞానాన్ని బట్టి, తన సార్వభౌమత్వాన్ని బట్టి సమస్తాన్ని ఆయన ఆలోచన ప్రకారమే, ఆయన చిత్త ప్రకారమే నడిపిస్తున్నాడు. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను. సో మనం ప్రతిసారి చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, ఇప్పుడు మన ఇంట్లో పరిస్థితి బాగాదు, మన పిల్లల పరిస్థితి బాగాదు, ఏదో ఇష్యూస్ కొన్ని ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి. మనం ఏమని చెప్పుకోవాలంటే, ప్రభువా పురాతన కాలము నుండి నీ సింహాసనం స్థిరమైంది, నువ్వు అందరికంటే ముందు నుండి ఉన్నవాడువు, నువ్వు జీవానికి ఆధారమైన వాడువు. సో నీ సింహాసనం స్థిరమైంది కాబట్టి నువ్వు కదల్చబడవు, కాబట్టి నువ్వు నీతిమంతుడువు, కాబట్టి మనం కొన్ని నేర్చుకున్నాం కదా దేవుడి గురించి. నువ్వు నీతిమంతుడువు కాబట్టి నువ్వు నన్ను అన్యాయంగా ఎక్కడ, నా జీవితాన్ని నువ్వు అన్యాయం ఎక్కడ చెయ్యవు. ప్రస్తుతానికి పరిస్థితులు నాకు అగమ్య గోచరంగా ఉన్నాయి, కానీ నువ్వు మాత్రం నీ సింహాసనం స్థిరంగా ఉన్న కారణాన నాకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. నువ్వు సింహాసనము రైట్ పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమైంది అన్నమాట. దేవుడు పురాతన కాలం నుండి దేవుడు సింహాసనం స్థిరమైంది కాబట్టి మనకేం అర్థం అవుతుంది? భూమి పుట్టక ముందు నుంచే దేవుడు ఉన్నాడు అన్న విషయం అర్థం అవుతుంది, అంతేనా? ఆయన సింహాసనం స్థిరమైంది కాబట్టి మనకేం అర్థం అవుతుందంటే, భూమి పుట్టక ముందు నుంచి ఏమన్నాడు? ఈ 90వ కీర్తన మోషే గారు రాశారు. మోషే గారు రాస్తే ఏమంటాడంటే 2వ వచనంలో, బిఫోర్ ద మౌంటైన్స్ వర్ బ్రాట్ ఫోర్త్ ఆర్ ఈవెన్ యూ హ్యాడ్ ఫార్మ్డ్ ద ఎర్త్ అండ్ ద వరల్డ్, ఫ్రమ్ ఎవలాస్టింగ్ టు ఎవలాస్టింగ్ యు ఆర్ గాడ్ అన్నాడు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు అన్నాడు. సో పర్వతాలు పుట్టక ముందు, భూమిని లోకాన్ని నువ్వు పుట్టింపక మునుపు నుంచి కూడా నువ్వు దేవుడివే అన్న విషయం. సో ఆయన్ని ఎవరు కలుగ చేయలేదు కదా, ఆయన్ని ఎవరు కలుగ చేయలేదు. కలిగినవి కలగడానికంటే ముందు నుంచే ఆయన దేవుడుగా, సజీవుడుగా ఉన్నవాడు. ఈ పాయింట్ ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేసుకుంటాము? దేవుడు సదాకాలము జీవిస్తాడు అంటే ఆయన యొక్క మొదలొక్కటే కాదు, భూమి పుట్టక ముందు నుంచే ఆయన ఉన్నాడన్న పాయింటే కాదు, ఆయన సదాకాలము జీవించువాడు. అంటే పూర్వకాలము నుండి ప్రస్తుత వర్తమాన కాలము గుండా భవిష్య కాలంలో కావచ్చు, ఏమున్నా ఏమి లేకపోయినా దేవుడు మాత్రం సదాకాలము జీవించేవాడుగా ఉన్నాడు. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో 34వ వచనంలో నెబుకద్నెజరు చెప్తున్న మాటలు, ఈ మాటలు ఏమని? నెబుకద్నెజరు అంటే ఒక పెద్ద రాజ్యానికి, ఒక రకంగా చెప్పాలి అంటే ప్రపంచాన్ని ఏలిన రాజుల్లో, అన్యరాజు పరిపాలనలో బంగారంతో పోల్చిన, సింహంతో పోల్చిన గంభీరంతో కూడుకున్న రాజ్యం అయింది. ఎవరిది? నెబుకద్నెజర్ కదా. మనకు ఆ దానియేలు గ్రంథంలో తల బంగారం, తర్వాత చెస్ట్ వెండి అని మనకి కింగ్డమ్స్ అంటే అన్యజనుల యొక్క పరిపాలన విధానం, వాటి క్వాలిటీస్ గురించి మనం ఇంతకు ముందు స్టడీ చేసాం. అయితే అటువంటి నెబుకద్నెజరు రాజు అయినప్పుడు ఆ రాజు అయిన దాన్ని బట్టి గర్విస్తున్నప్పుడు దానియేలు ఆల్రెడీ చెప్తాడు, ఆకాశంలో ఉన్న దేవుడే, ద గాడ్ ఆఫ్ హెవెన్ నిన్ను రాజుగా చేశాడు బాబు, నువ్వు గర్వపడొద్దని క్లియర్గా చెప్పిన, ఆయన కట్టిన రాజ్యాన్ని, ఆయన కట్టుకున్న ఆ కోటని చూసి
గర్వపడినప్పుడు గడ్డి మేసే స్థితికి అక్కడ దేవుడు నెబుకద్నెజరుని పడేస్తాడు. దాని తర్వాత నెబుకద్నెజరు దాంట్లో నుంచి కోలుకున్న తర్వాత ఆయన దేవుడు ఆయన్ని హంబుల్ చేసిన తర్వాత, ఆయన దీనుడుగా చేసిన తర్వాత అక్కడ ఏమంటున్నాడు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డేస్ I, Nebuchadnezzar, lifted my eyes to heaven, and my reason returned to me, and I blessed the Most High and praised and honored him who lives forever. అంటున్నాడు. For his dominion is an everlasting dominion, and his kingdom endures from generation to generation అని ఆయన అక్కడ దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. ఏమన్నాడు తెలుగులో కూడా చదువుదాం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు అను నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన చిరంజీవి, సదాకాలము జీవించువాడు అని, ఆది లేనివాడు, భూమి ఆకాశాలు పుట్టక ముందు నుంచి దేవుడై ఉన్నవాడు, పురాతన కాలము నుండి సింహాసనము స్థిరపరచబడింది. ఆయన అంటే పురాతన కాలంలో మాత్రమే కాదు కానీ, వర్తమాన కాలం మాత్రమే కాదు కానీ, ఆయన చిరంజీవిగా సదాకాలము జీవించువాడు. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది అని, ఆయన రాజ్యం తరతరములకు ఉన్నది అని అక్కడ నెబుకద్నెజరు ఏం చేస్తా ఉన్నాడు అంటే దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. సో మనం ఆరాధించే దేవుడు, మనం ఎవరితో అయితే సంబంధం కలిగి ఉన్నామో ఆ దేవుడు గురించిన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. సో ఆయన చిరంజీవి కాబట్టి, ఆయన సదాకాలం జీవించేవాడు కాబట్టి, ఆయన బికాస్ హీ లివ్స్ ఫర్ ఎవర్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు సమయానికి మించిన వాడు అని. అంటే ఈ మాటకి నాకు తెలుగు పదం డిక్షనరీలో చూసిన అదే మాట కనిపించింది, ట్రాన్సెండ్స్ అని. గాడ్ ట్రాన్సెండ్స్ టైం. ట్రాన్సెండ్ అంటే ఇప్పుడు ఇది మానవుల యొక్క పరిమితి అనుకోండి, దేవుడు అన్నవాడు మానవుడి యొక్క పరిమితిని మించి ఉంటాడు. సో ట్రాన్సెండింగ్ అంటే మానవ పరిమితిని మించడం, అంటే కామన్, సాధారణమైన దాన్ని మించి ఉండటం, దాన్ని ట్రాన్సెండింగ్ అంటారు. సో మానవుడు అన్నవాడికి ఉన్న లిమిటేషన్లో, మనకి టైం లిమిటేషన్, మనం అంటే ఈ ఒక గంట కూడా వెనక్కి ముందుకి మనకి జీవితం గురించి మనకేం తెలియదు. గడిచిపోయిన గంట గురించి మనం ఏమి చేయలేము, రాబోతున్న గంట గురించి మనకేమి తెలియదు. మనం ఇట్లా ఇంతకు ముందు జూమ్ మీటింగ్ చేస్తున్న టైంలో సడన్ గా కరెంట్ పోయింది కదా, ఒక 10 నిమిషాలు, ఒక 5 సెకండ్ల ముందు ఏం జరుగుద్దో కూడా మనకి తెలీదు. కాకపోతే దేవుడు ఎట్లా అంటాడు అంటే, దేవుడు మానవుడికి సమయం విషయంలో ఉన్న పరిమితి ఏదైతే ఉందో ఆ పరిమితిని మించినవాడు. ఈ ట్రాన్సెండ్స్ టైం. ఆయన వర్తమాన భవిష్యత్తు కాలాన్ని ఒకేసారి చూడగలిగిన వాడు. వాటిల్లో దేవుడు వాటిని అర్థం చేసుకోగలిగినాడు, వాటి గురించి మాట్లాడగలిగినాడు. మానవుడి యొక్క పరిమితిని మించి, ఏది సమయం విషయంలో మానవుడి యొక్క పరిమితికి అధిగమించి ఉన్నవాడు దేవుడు. ఏమంటాడు 2 పేతురు 3:8 బట్ డు నాట్ ఓవర్లుక్ దిస్ వన్ ఫ్యాక్ట్ బిలవెడ్, దట్ విత్ ద లార్డ్ వన్ డే ఈజ్ యాజ్ 1,000 years అండ్ 1,000 years యాజ్ వన్ డే అంటున్నాడు. ఏమంటాడు, ప్రియులారా ఒక్క సంగతిని మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి అంటాడు. సో దేవుడు ఒక దినం దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు దేవునికి ఒక దినం వలె ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక రోజు ఉందనుకోండి, మనకు ఒక రోజు, ఈ రోజు గడుస్తుంటే ఈ రోజు గురించి మనకి, ఈ టైం గురించి మనకున్న అవగాహన, అంటే భవిష్యత్తు కాలం గురించి అయితే మనకు ఉండదు, జరిగిపోయిన దాని గురించి, అట్లీస్ట్ ఈ రోజు గురించి
మనకు ఒక అవగాహన ఎట్లుంటుందో 1000 సంవత్సరాలు ఆయనకు ఒక దినంలాగా ఉంటుంది. 1000 సంవత్సరాలు ఒక దినంలాగా ఉంటే మనకి ఈ రోజు మధ్యాహ్నం జరిగిందో పొద్దున్న జరిగిందో మనకి ఎంత ఫ్రెష్గా ఉంటుందో అది మన లిమిటేషన్. కేవలం మెమరీలో మాత్రమే తెచ్చుకోగలం. కానీ దేవుడు ఆయనకి 1000 సంవత్సరాలు ఒక దినంలాగా ఉంటది. ఆయన కాలాన్ని మించిన వాడు. దేవుడు కాలాన్ని, సమయాన్ని మించిన వాడుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏం చేస్తున్నాడు? 2000 సంవత్సరాల క్రితమే యోహాను భక్తుడికి చివరిది యేసు ప్రభు రాకడ ఎప్పుడు జరుగుద్ది ఇప్పటికీ మనకు తెలియదు. యేసు ప్రభు రాకడ సమయంలో ఏం జరుగుతుందో యోహాను భక్తుడికి అప్పుడు జరుగుతున్నట్లే ఆయన బయలుపరచగలిగాడు. అంతే కదా? ఆ 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు రెండవ రాకడ సమయంలో ఏం జరుగుతుందో అప్పుడు జరుగుతున్నట్లు బయలుపరచగలిగిన శక్తిమంతుడు దేవుడు. సో ఇప్పుడు రేపు గురించి మనం ఏమీ చేయలేం. కానీ రేపు ఇప్పుడే ఎలా జరుగుతుందో అలా చూడగలిగేవాడు దేవుడు. దాన్ని మార్చగలిగేవాడు దేవుడు. రేపు అంటే రేపు ఒక్కటే కాదు, ఆయనకి 1000 సంవత్సరాలు ఒక దినంలాగా ఉన్నాయంటే 1000 సంవత్సరాలు టైంను కూడా ఆయన ఒక్క రోజులాగా చూడగలిగి దాంట్లో దాని విషయంలో తన పరిపాలన కావచ్చు, తన యొక్క కృపను కావచ్చు చూపించగలిగే శక్తి కలిగిన వాడు దేవుడు. సో మన పరిణితి ఎంత ఉంది, మన లిమిటేషన్స్ ఎంతవరకు ఉంటాయో దేవుని పరిణితి ఎంత లెవెల్లో ఉంటుందో అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్. ఫైనల్ గా గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. దేవుడు స్వయంభువుడు అని ఉంటది. ఆయన కలుగు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన సృష్టించబడిన వాడు కాదు. అంటే ప్రపంచంలో ఉన్న వేరే వేరే మైథాలజీస్ ప్రకారం లేకపోతే వేరే వేరే పురాణాల ప్రకారం ఆయా దేవుళ్ళకి కూడా మొదలు ఎలా వచ్చింది అన్నవి వాళ్ళ కథలు ఉంటాయి. దేవుడు అన్నవాడు ఎక్కడి నుంచి వచ్చాడో, మొదలు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళ కథలు ఉంటాయి. కానీ బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే దేవుడు అన్నవాడు స్వయంభువుడు. ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. ఆయన్ని ఎవరు క్రియేట్ చేయలేదు, ఆయన్ని ఎవరు సృజించలేదు. ఆయనంతటా ఆయనే అంటే స్వయంగా జీవించేవాడు, ఆది అంతము లేనివాడు, బిగినింగ్ అండ్ ద ఎండ్ లేనివాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటాడు? ఫర్ యాజ్ ద ఫాదర్ హ్యాస్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్ సో హీ గ్రాంటెడ్ ద సన్ సో హీ హాస్ గ్రాంటెడ్ ద సన్ ఆల్సో టు హ్యావ్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను అన్నాడు. తనంతట తానే జీవం కలిగిన వాడు. ఆయనకి ఎవరు జీవాన్ని పోసినోళ్ళు కాదు. మానవుడికి ఎవరు పోసారు జీవాన్ని? దేవుడు పోసాడు కదా. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవం కలిగిన ప్రతి దాంట్లో జీవాన్ని పోసిన వాళ్ళు ఎవరు? దేవుడు. కానీ దేవుడిలో జీవాన్ని పోసిన వాళ్ళు ఎవరు అంటే ఆయన తనంతట తానే జీవము కలిగిన వాడు. ఆయన సృజించిన వారెవరు లేరు. ఇది మనం గమనించుకోవాలి. రైట్. నెక్స్ట్ పాయింట్, గాడ్ డస్ నాట్ చేంజ్. దేవుడు మారడు. దీన్నే టెక్నికల్ గా థియలాజికల్ టర్మ్స్ లో ఏమంటారంటే ఇమ్యూటబిలిటీ అంటారు. అంటే మార్పు లేని తత్వము కలిగిన వాడు. దేవుడు మారడు. దేవుడు మారడు. జేమ్స్ 1st chapter 17th verse లో ఏముంటది? ఎవ్రీ గుడ్ గిఫ్ట్ అండ్ ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈస్ ఫ్రమ్ అబవ్ కమింగ్ డౌన్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్ విత్ హూమ్ there is no variation or shadow due to change అన్నాడు. అంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి నుండి వచ్చును అన్న తర్వాత ఏమంటాడు? ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. కనీసం మార్పుకి సంబంధించిన నీడ కూడా లేదంట. మారడం కాదు,
మార్పు కాదు, గమనాగమనముల వల్ల కలుగు ఛాయ. అంటే మార్పు అన్నది మార్పు కాదు, మార్పు అన్న మాటకి సంబంధించిన నీడ కూడా ఆయనలో ఉండదంట. సో దేవుడిలో ఉన్న గొప్ప లక్షణాలు ఇవి. ఆయన నిత్యత్వానికి సంబంధించిన పాయింట్స్ ఫాస్ట్ గా చూద్దాం. దేవుడు సజీవుడు, దేవుడు జీవం కలిగిన వాడు. గాడ్ ఈజ్ అలైవ్, హీ ఈస్ ద వన్ హూ ఈజ్ విత్ లైఫ్, హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ అని. గాడ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అలైవ్, ద ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్. దేవుడు ఆది సంభూతుడు, ఆయన పురాతన కాలము నుండి ఆయన ఉన్నవాడు, సదాకాలము నుండి ఉన్నవాడు. రైట్. మూడవది ఏంటి? దేవుడు పురాతన కాలం నుండి ఉన్నవాడు అని అన్న విషయాన్ని బట్టి మనం ఏమి నేర్చుకున్నాం? గాడ్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ ద వరల్డ్ బిగాన్. భూమి పుట్టక ముందు నుంచే ఆయన ఉన్నవాడు. ఆయన పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకాన్ని దేవుడు పుట్టింపక మునుపు నుండి యుగ యుగాల ముందు నుంచే దేవుడు, ఆయన దేవుడు. ఇంకో మాట ఏమి నేర్చుకున్నాం? గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. దేవుడు సదాకాలం జీవిస్తాడు, ఆయన చిరంజీవి, చిరకాలము జీవించువాడు. ఇది ఎవరు తెలుసుకున్నారు? అన్య దేశానికి రాజైన నెబుకద్నెజరు దేవుడు గురించి తెలుసుకున్నమాట. మానవుడు తృణప్రాయం కదా, తృణప్రాయమైన జీవితం, ఉదయాన్ని పూసి సాయంత్రం దాని చోటు ఎరుగని గడ్డిపోచు వంటి జీవితం కదా. గ్రాస్ ఫ్లవర్ అంటాడు, ఎయిర్ బబుల్ అంటాడు, గాలి బుడగ వంటి జీవితం. ఒక్క సెకండ్ ఉంటది, ఇంకొక సెకండ్ అది లేకుండా పోతుంది. మానవుడి జీవితం అది, దేవుడి జీవితం ఇది. అయితే ఆయన సదాకాలం జీవించేవాడు కాబట్టి, ఆయన చిరకాలం జీవించేవాడు కాబట్టి, దేవుడు సమయానికి మించి ఉంటాడు. గాడ్ ట్రాన్సెండ్స్ టైం అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆయనకి ఒక్క దినం 1000 సంవత్సరాలు ఒక్క దినం లాగా, ఒక్క దినం 1000 సంవత్సరం మనకి, ఆయన ఒక్క దినం మనకి 1000 సంవత్సరాల లాగా మనకు ఉంటది. గాడ్ ఈస్ అంటే ఆయన క్యారెక్టర్ అది. సో ఆయన మానవుల యొక్క పరిణితుల్ని మించి, మానవుల యొక్క లిమిటేషన్స్ ని మించి దేవుడు ఉంటాడు, సమయానికి మించి ఉంటాడు. ఈ ట్రాన్సెండ్స్ టైం. సో దేవుడు ఈజ్ నాట్ టైం బౌండ్ బేసికలీ. అయితే ఇంకొక మాట ఏమి నేర్చుకున్నాం? గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. దేవుడు స్వయంభువుడు, ఆయన తనంతట తానే జీవము కలిగిన వాడు. త్రిత్వములో ఉన్న ముగ్గురు వ్యక్తులుగా ఉన్న దేవుడు తనంతట తానే జీవము కలిగిన వాడు అన్న పాయింట్ నేర్చుకున్నాం. ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, దీంట్లో నుంచి మనం చూస్తా ఉన్నది, దేవుడిలో మార్పు రాదు, దేవుడు మారేవాడు కాదు. గమనాగమనం వల్ల కలుగు ఛాయ కూడా, కనీసం మార్పుకు సంబంధించిన, చేంజ్కి సంబంధించిన షాడో కూడా ఉండదంట. షాడో కూడా ఉండదంట దేవుడిది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. సో మన క్రైస్తవ జీవితంలో, మనం ప్రార్థనా జీవితంలో కావచ్చు, మనకున్న డైలీ ఇష్యూస్ లో కావచ్చు, మనం దేవుని యొక్క నిత్యత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా, మనం అటువంటి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నామని మనం గుర్తుపెట్టుకోవాలా. రైట్. 2 క్వశ్చన్స్ నేను దీంట్లో చూపిస్తా ఉన్నాను. ఆ 2 క్వశ్చన్స్ మీరు మీ పర్సనల్ అప్లికేషన్ కోసం, వ్యక్తిగతంగా జీవితంలో అన్వయించుకోవడం కోసం ఈ 2 ప్రశ్నల్ని మీకు మీరే జవాబులు రాసుకోగలిగితే మంచిది. ఒకవేళ మీరు నాకు పంపించాలనుకుంటే మీరు నా వాట్సాప్ నంబర్కి మీరు పంపించవచ్చు. రైట్. వాట్ ఎవిడెన్స్ ఆర్ రీజన్స్ కుడ్ యు గివ్ టు ఎ నాన్ బిలీవర్ దట్ గాడ్ ఈజ్ ఇండీడ్ అలైవ్, దట్ హీ డస్ ఎగ్జిస్ట్ అని? దేవుడు సజీవుడని, ఆయన ఉన్నాడని ఒక అవిశ్వాసికి నువ్వు ఏ విధమైన సాక్ష్యాన్ని కానీ కారణాన్ని కానీ ఇవ్వగలవు? తెలుగు చాలా భయంకరమైన మిస్టేక్ పడింది. ఇస్తావు అంటానికి అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, అది కొంచెం జాగ్రత్తగా కరెక్ట్ చేసుకోండి. వాట్ ఎవిడెన్స్ ఆర్ రీజన్స్ కుడ్ యు గివ్ టు ఏ నాన్ బిలీవర్ దట్ గాడ్ ఈస్ ఇండీడ్ అలైవ్, దట్ హీ డస్ ఎగ్జిస్ట్? దేవుడు సజీవుడనియు ఆయన ఉన్నాడని ఒక అవిశ్వాసికి నువ్వు ఎలాంటి సాక్ష్యం కానీ కారణాలు కానీ ఇవ్వగలవు అన్నది.
ఇది నాన్ బిలీవర్స్ అన్న మాట మీరు రాగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఫస్ట్ ఎన్కౌంటర్ అయ్యే నాన్ బిలీవర్ ఎవరు తెలుసా? మన ఇంట్లో ఉండే మన పిల్లలే. ఎందుకంటే వాళ్ళు ఇంకా దేవుణ్ణి ప్రభువుగా అంగీకరించి రక్షణ మార్గంలోకి రాలేదనుకోండి. ప్రభువుని అంగీకరించి రక్షణ మార్గంలోకి రాలేదు అంటే వాళ్ళు ఇంకా పూర్తిగా నూతన జన్మ అనుభవంలోకి రాలేదు. వాళ్ళు ఇంకా నాన్ బిలీవర్సే, వాళ్ళు బిలీవర్స్ కాదు. సో ఈ ప్రశ్న అంటే ఈ సవాలు, ఈ ఛాలెంజ్ మీరు పిల్లల దగ్గరే వాళ్ళకి నేర్పించే విధానంలోనే అప్లై చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ట్రై చేయండి. మీ పిల్లోడికే, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలకే దేవుడు సజీవుడని, ఆయన ఉన్నాడని మీ పిల్లలకి మీరు ఎట్లాంటి సాక్ష్యం కానీ కారణాలు కానీ ఇవ్వగలుగుతారు. మనం ఉన్నాడు అని గుడ్డిగా వాళ్ళకి మనం అంటే ఇక వాళ్ళు ఇప్పుడు బట్టిచ్చేసేటట్టు ఆ దేవుడు సజీవుడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు సజీవుడు అని అట్లా చెప్పొద్దు. అలా చెప్పొద్దు. వాళ్ళకి కాంక్రీట్ ఎవిడెన్స్ ఒకటి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, సాక్ష్యాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు గమనిస్తే, మీరు పాత నిబంధన చదివితే దేవుడు ఇజ్రాయేలీయులని యోర్దాను దాటించేటప్పుడు రాళ్ళు ఏరుకోమంటాడు. 12 రాళ్ళు ఏరుకుని అట్లు పెట్టండి. ఈ రాళ్ళు ఎందుకయ్యా అంటే మీ తర్వాత మీ పిల్లలు వస్తారు. మీ పిల్లలు వచ్చినప్పుడు ఈ రాళ్ళు ఏందయ్యా అంటే దేవుడు మన జీవితంలో ఇలా చేశాడు, ఇలా ఎర్ర సముద్రాన్ని దాటించాడు, ఇలా యోర్దాను నదిని దాటించాడు, ఎడారి మార్గం గుండా మమ్మల్ని నడిపించుకుని వాగ్దాన దేశానికి తీసుకొచ్చాడు అంటానికి గుర్తులు కదా. సో దేవుడు అటువంటి సాక్ష్యాల్ని, అటువంటి ఎవిడెన్స్ని, కారణాలని దేవుడు ఇజ్రాయెల్ని సమకూర్చుకోమని దేవుడు చెప్పాడు. అట్లా మన ఇంట్లో విశ్వాసులుగా, తల్లిదండ్రులుగా మనం ఉంటున్నాం. మన ఇంట్లో మన పిల్లలకి దేవుడు సజీవుడని, దేవుడు ఉన్నాడు అని వాళ్ళకి ఏం ఎవిడెన్స్లు కనిపిస్తున్నాయి? మన జీవితం ఒక ఎవిడెన్స్ అవ్వాలి, అవునా? మన ప్రార్థన ఒక ఎవిడెన్స్ అవ్వాలి, మన బైబిల్ రీడింగ్ ఒక ఎవిడెన్స్ అవ్వాలి, మన రిలేషన్షిప్స్, మన సంబంధాలు అది ఒక ఎవిడెన్స్ అవ్వాలి కదా. నేను ఊరికి ఆన్సర్ చెప్తున్నా మీకు. ఎన్ని రకాలైనటువంటి సాక్ష్యాలు, ఎన్ని రకాలైన కారణాలు ఫస్ట్ అన్బిలీవర్ మీకు మీ ఇంట్లోనే దొరుకుతారు, మీ సొంత ఇంట్లోనే దొరుకుతారు, మీ చుట్టాల్లోనే దొరుకుతారు. మీ ఇంట్లో, మీ జీవితంలో దేవుడు సజీవుడని, దేవుడు ఉన్నాడు అని ఏ సాక్ష్యం మీ దగ్గర ఉంది? ఏ కారణం మీ దగ్గర ఉంది? మీరు చెప్పుకోవడానికి ఏముంది మీ దగ్గర? మీరు దేవుడు సజీవుడు, దేవుడు ఉన్నాడని చూపించుకోవడానికి మీ దగ్గర ఏముంది? సో అటువంటి ఎవిడెన్సెస్తో, అటువంటి సాక్ష్యాలతో, కారణాలతో మీరు రెడీగా ఉండండి. వాటిని రాసుకుని ఒకవేళ లేకపోతే అటువంటి సాక్ష్యాలని మీరు పిల్లలకి మీరు ఏ రకంగా రక్షించబడ్డారో, దేవుడు మిమ్మల్ని మీ జీవితంలో ఎటువంటి కార్యాలు చేశాడో మీ పిల్లలతో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆల్మోస్ట్ లాక్డౌన్ ఒక రకంగా అయిపోయినట్టే, కొంత వెసులుబాటు ఉంది, కానీ ఎట్లాగొట్లా టైం తీసుకుని మీ పిల్లలకి దేవుని యొక్క జీవం, దేవుడు ఏ రకమైన సజీవుడో, ఆయన ఎలా ఉన్నాడో వాళ్ళకి కారణాలని, సాక్ష్యాలను ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. రెండో క్వశ్చన్, వై వుడ్ గాడ్స్ ఇటర్నిటీ హ్యావ్ ఇవోక్డ్ ప్రైజ్ ఫ్రమ్ పాల్ అన్నాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని తీసుకుని, ఏ కారణం చేత దేవుని నిత్యత్వము పౌలు గారిలో స్తుతిని పురిగొల్పింది? పౌలు గారు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఏముంది? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. నేను ఇక్కడ మీకు వర్డ్స్ పెట్టలేదు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ఏమన్నాడు ఆయన? సకల యుగముల్లో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును
అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్ అని ఆయన స్తుతించాడు. సడన్ గా మాట్లాడతా ఆయనలో ఆ స్తుతి కలగడానికి, ఆ స్తుతిని పురిగొల్పడానికి ఏ కారణం దారి తీసింది, దేనివల్ల ఆయనలో ఆ స్తుతి పురిగొల్పబడింది, ఆయనలో ఆ స్థుతి ఇవోక్ అయింది అన్నది మీరు వెతకడానికి ప్రయత్నం చేయండి. మనం ఏం చేస్తాం, కృపామయుడు అంటే స్వస్థపరిచేవాడు ఇట్లా మాట్లాడుతున్నాం. ఆయన చూడండి, సగయుగముల్లో రాజయ్యుండి ఈరోజు మనం ఏదైతే నేర్చుకున్నామో పాయింట్లు, వాటన్నిటిని బేస్ చేసుకుని ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఒక స్థుతిని, ఒక డాక్సాలజీ అంటారు దీన్ని, నా స్థుతిని పాడుతా ఉన్నాడు. సకల యుగముల్లో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్ అంటున్నాడు. సో ఏమి దారి తీసింది అటువంటి స్థుతి ఆయనలో పురిగొల్పబడటానికి అన్నది మీరు దానికి ఆన్సర్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈరోజు టాపిక్ ఇదే, దేవుని యొక్క నిత్యత్వం. సో ఎందుకు నేను ఇట్లా టాపిక్స్ తీసుకుంటున్నాను అంటే, ఇటువంటి టాపిక్స్ ద్వారా మనం దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానంలోకి మనం వెళ్ళడానికి మనకు ఆస్కారం ఉంటుంది. సో దేవుని గురించి మనం సమస్తం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, దీని మీద ఏమన్నా క్వశ్చన్స్ కానీ, మీరు నేర్చుకున్నాయి కానీ, ప్రభు మీతో మాట్లాడింది కానీ, సంశయాలు కానీ, ఇంకేమన్నా అతీతుడు, సమయానికి మించిన వాడు, సమయానికి అతీతుడు. ప్రభు గారు థ్యాంక్ యూ. భగవంతుడు కాల పరిమితి లేనివాడు అని పంపించింది నాన్న, థ్యాంక్ యూ. రైట్, సూపర్. దీంట్లో ఏమైనా ఉన్నాయా మాట్లాడుకునేవి, షేర్ చేసుకునేవి? లేకపోతే ప్రభు మీతో మాట్లాడోడు అనిపించింది, లేదా డౌట్లు ఉన్నాయి ఏమన్నా? అమ్మా అవునమ్మా, అంటే ఆది సంభూతుడు అన్న మాట కొంతవరకు మనకు అర్థం చేసుకోగలుగుతాం, కొంతవరకు మన అర్థాన్ని మించి ఉంటుంది. అంటే ఈ సృష్టి దృశ్యమైనవి కావచ్చు, అదృశ్యమైనవి కావచ్చు, కలిగి ఉన్నది ఏదైనా కానీ ఏ టైంలో కలిగిందో వాటన్నిటికంటే ముందు నుంచి ఉన్నవాడని, వాటన్నిటికంటే ముందు నుంచి ఉన్నవాడని. అంటే అసలు ఈ సృష్టి క్రమం కంటే, లేకపోతే ఈ సృష్టి జరిగిన దానికంటే ముందు నుంచి ఉన్నవాడు, దాన్ని ఆది సంభూతుడు అంటారు. అదేనమ్మా మీరు అడిగింది క్వశ్చన్? ఓకే, రైట్. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇవి ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే, పెద్దలుగా మన ఫ్యామిలీలో మన పిల్లలకి నేర్పిస్తా, మన వ్యక్తిగత ప్రార్థన జీవితంలో కావచ్చు, మన దైనందిక జీవితాన్ని మనం గడిపేటప్పుడు ప్రతి అంశంలో మనం దేవుణ్ణి అలాగా జ్ఞాపకం చేసుకోవాలి. మనకు దేవుణ్ణి జనరల్ గా ఎట్లా జ్ఞాపకం చేసుకుంటామంటే, ఒక హెల్పర్ గా, ఒక సహాయం చేసేవాడిగా మనం అట్లా జ్ఞాపకం చేసుకుంటాం. అవన్నీ కరెక్టే, కానీ అసలు దేవుడు ఏమై ఉన్నాడో అది మనకు తెలియకుండా దేవుడు మనకి ఏం చేస్తాడో అన్నది ఒక్కటే మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడి గురించి మనకి సరైన అవగాహన లేని వారిగా మనం ఉంటాం. సో దేవుని గురించి సరైన అవగాహన మనకి ఎప్పుడైతే ఉండదో, దేవుని మీద ఆనుకోగలగటం, లేకపోతే దేవుణ్ణి వెంబడించగలగటం, మన జీవితం యొక్క పరిస్థితుల్ని మనం అర్థం చేసుకోవడంలో మనకు లోపాలు వస్తాయి.
చాలా మందికి దేవుడు సహాయం చేయక కాదు, దేవుని యొక్క దాన్ని ఏమంటారు, నడిపింపు అర్థం కాక దేవుడిలో నుంచి పడిపోతారు, బలహీనం అయిపోతారు. సో దేవుని యొక్క ఉనికిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలగటం, దేవుడు ఏవై ఉన్నాడో ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ అంటారు, అసలు దేవుడు ఏవై ఉన్నాడో అన్నది మనం తెలుసుకోగలగటం అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రైట్, మనం క్లోజ్ చేసుకుందామా మరి? సార్ ఒక క్వశ్చన్ అండి సార్, ప్లీజ్ అడగండి. జనరల్ గా నాస్తికులు ఎక్కువ అంటే దేవుడు ఉన్నాడు నమ్మేవాళ్ళు 3 గుణాల గురించి మాట్లాడతారండి. గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్, సార్వభౌముడు. గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్, సర్వజ్ఞాని. మూడో పాయింట్, గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెసెంట్ అంటే సర్వాంతర్యామి. ఈ సర్వాంతర్యామి అనే దగ్గర వాళ్ళు ఏమంటారంటే మీ ప్రతి దాంట్లో దేవుడు చూడగలం అంటారు. సర్వాంతర్యామి వేరు, అది వేరు. ఇప్పుడు వాళ్ళు చెప్పే దేవుడు అన్ని అంతటా ఉన్నాడు అన్నదేమో సర్వాంతర్యామి, అన్నిట్లో ఆయనే ఉన్నాడు అన్నదేమో అది బేసికల్ గా దాన్ని ఏమంటారు, అద్వైతం అంటారు అనుకుంటా. ఆ 3 లక్షణాలు కూడా ఎందుకు ఎక్కువ మాట్లాడతారు అంటే, ఆ 3 లక్షణాలు మానవుడికి అవసరమైన లక్షణాలు. అధికారం ఒకటి, సర్వాధికారి. రెండోది ఏంటి మీరు చెప్పింది? సార్వభౌముడు అంటే పరిపాలన చేసేవాడు, అధికారంలో ఉన్నవాడు, అన్ని చోట్ల ఉన్నవాడు అని ఎప్పుడైతే ఉంటుందో, ఆ 3 పాయింట్లు ఎందుకు ఎక్కువ ధ్యానం చేస్తారు అంటే, అది మానవుడికి ఉపయోగపడటానికి, మానవుడి యొక్క అవసరం తీరటానికి ఉపయోగపడే. దేవుణ్ణి దేవుడిలాగా తెలుసుకోవడానికి అంటే, దేవుడిలో ఉన్న అన్ని లక్షణాలు తెలుసుకోకుండా ఆ 3 లక్షణాలు ఎందుకు తెలుసుకుంటాడంటే, వాడి ధైర్యం తెచ్చుకోవడం కోసం, అంతేగాని దేవుణ్ణి తెలుసుకోవడం కోసం కాదు. ఆయన అధికారి కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్తే నాకు పని దొరుకుద్ది. సార్వభౌముడు కాబట్టి ఆయనకు తిరుగులేదు. ఆయన అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి నేను గబాల్లా నాకేమైనా అవసరం అయితే ఆయన ఎక్కడున్నా కానీ నేను ఆయన వెళ్ళి ఆయన పట్టుకోవచ్చు. ఇవన్నీ మానవుడి యొక్క అవసరతలను బట్టి దేవుని గుణగణాలని అంటే దేవుని యొక్క అట్రిబ్యూట్స్ ని వెతికినప్పుడు ఈ 3 క్యారెక్టర్సే పట్టుకుంటారు జనరల్ గా. దానికంటే దేవుని యొక్క సంపూర్ణతని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు అంటే వాళ్ళతో డిస్కషన్ వెళ్ళినప్పుడు అదర్ ఫెయిత్స్ ఉన్న వాళ్ళకి డిస్కషన్ వెళ్ళినప్పుడు ఈ 2 ఓకే, కానీ ఓమ్ని ప్రెసెంట్ అనడానికి అది అంటే ఎంత ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ప్రయత్నించా వాళ్ళకి కాలేదు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు అన్నవాడు అన్నిటా అంతటా ఉంటాడని, అన్నిట్లోనూ అన్ని చోట్ల ఉంటాడు అని. మనం అన్నిట్లో ఉంటాడని మనం అంటే వాళ్ళ లెక్కలు ఏంటి? చెట్టులో ఉంటాడు, పెట్టలో ఉంటాడు, పశువులో ఉంటాడు, రాయిలో ఉంటాడు, మనిషిలో ఉంటాడు, ప్రతి దాంట్లో ఆయన ఉంటాడని, అన్నిటా అంతటా అని. మన కాన్సెప్ట్ అది కాదు. దేవుడు అంతటా ఉంటాడు అనేదే మనది, అన్నిటా కాదు. దేవుని సన్నిధి అంతటా ఉంటది. దేవుని సన్నిధి నుంచి ఏది కూడా మరుగైనది కాదు. దేవుని సన్నిధి అంతటా ఉంటదని. అప్పుడు మనం ఏం చేస్తామంటే, చెట్టును చూసినప్పుడు అది కేవలం దేవుని సృష్టిలాగా ఒక అందమైన చెట్టులాగా చూస్తాం. మనిషిని చూసినప్పుడు దేవుని సృష్టిలాగా, దేవుని లాగా మనం చూస్తాం, విలువైన వాడిగా మనం చూస్తాం. సో మనం అట్లా చూస్తాం. దేవుడు సృజించాడు కాబట్టి చక్కగా ఉంది, దేవుడు సృజించాడు కాబట్టి విలువైంది అన్న దృష్టితో మనం చూస్తాము. వాళ్ళు ఏం చేస్తారంటే అన్నిటా అన్న మాట. ప్రహ్లాదుడు స్టోరీ కూడా అదే కదా. ఎందుకలడు అందు లేడని సందేహం వలదు, అందందు కలడని. దేంట్లో వెతికినా కానీ దేవుడే కనిపిస్తాడు అన్నది బేసికల్ గా
హైందవ కాన్సెప్ట్. మనదేంటంటే అంతటా ఉంటాడు. ఆయన సన్నిధి నుంచి సన్నిధికి మరుగైంది ఏది లేదు. మన కాన్సెప్ట్ అంతవరకు. ఓకే, యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మనం మరి క్లోజ్ చేసుకుందామా? హలో 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 అన్నా, భాష గారు చెప్పండి. అన్నా అదే సర్వాంతర్యామికి సర్వవ్యాపకుడికి డిఫరెన్స్ ఏంటన్నా? సర్వవ్యాపకుడు సర్వంతర్యామి నాకు తెలిసి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు మన దీని ప్రకారం. అంటే సర్వవ్యాపకుడు అంటే మీరు ఇంత ముందు చెప్పినట్టుగా అంతటా ఉన్నవాడు అని. సర్వాంతర్యామి అంటే లోపల, వాళ్ళ భావం ఏంటంటే లోపల ఇమిడి ఉన్నవాడు అని అనేది నేను అనుకుంటున్నా. అంతే అంతే. సర్వవ్యాపకుడు ఇప్పుడు ఇంగ్లీష్ లోకి వెళ్తే ఆమ్ని ప్రెజెంట్ అని. ఆమ్ని అంటే అంతటా, ప్రెజెంట్ ఆమ్ని ప్రెజెంట్. అదే అంటే అందులో చెట్లో ఇమిడి ఉన్నాడు, రాయిలో ఇమిడి ఉన్నాడు మనం అట్లా తీసుకో అని వాళ్ళు అనుకుంటారు కదా. వాళ్ళు అనుకుంటారు అదేనా. మనము ఆయన ఇది సృష్టించాడు, దీన్ని కూడా ఆయన సృష్టించాడని మనం తీసుకుంటాం. అవును అవును. ఓకే, క్లోజ్ చేసుకుందామా? ఓకే, కరుణాకర్ గారు ప్రేయర్ చేస్తారా? క్లోజ్ చేద్దాం. ప్రేమికుల తండ్రి జీవనారా నీ యొక్క ఘనమైన పరిశుద్ధ పాదం సమయం బట్టి మీకు ఈ యొక్క రక్షణ ప్రభావం అతని నాయన ఈ యొక్క వాక్యం మనసు కూడా పొందుతాను. నా యొక్క దైనందిన జీవితంలో పొందుతాను, ప్రతి విషయంలో పొందుతాను. నేను గుర్తు చేసుకొని వాక్యం ప్రకారం నాకు కూడా ఇచ్చేది సహాయం. నాకు అవసరమైన కొన్ని విషయాలే కాకుండా ప్రతి అంశం మా యొక్క విషయాలను ఫాలో కూడా ఇచ్చిన ప్రార్థిస్తూ సహాయం చేయాలి. తండ్రి మీరే తన తండ్రి ప్రార్థిస్తూ అయితే మనం ఆ పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఎవరిని అడిగితే దేవుని యొక్క ప్రతినిధిగా ఉండటానికి దేవుడు మానవుడికి మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు అన్నిట్లో ఉన్నాడు అంటే ప్రతి ఒక్కటి కూడా దేవుని ప్రతినిధి అయిపోదు. చెట్టు కావచ్చు, జంతువు కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే దేవుని యొక్క ప్రతినిధిగా ఉండడానికి దేవుడు మానవుడికి మాత్రమే ఛాన్స్ ఇచ్చాడు. మానవుడు దాన్ని కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత యేసు ప్రభు నరావతారిగా వచ్చి మళ్ళీ ఆ కోల్పోయిన ఆ స్థానాన్ని మళ్ళీ మానవులకు ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం విశ్వాసులు మాత్రమే దేవుని ప్రతినిధులుగా, దేవుణ్ణి కలిగి ఉన్న వారిగా ఉంటాడు. ఫ్యూచర్ లో కూడా కేవలం మానవులు ఒక్కళ్ళే దేవుణ్ణి కలిగి ఉన్న వారిగా ఉంటారు. సో దేవుడు విశ్వాసుల ద్వారా వ్యాపించి ఉన్నాడని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలి, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన సన్నిధికి ఆయన విశ్వాసుల్లో కూడా ఉంటాడు. సో అట్లా జీవించడానికి అవకాశం ఇచ్చింది మానవుడికి ఒక్కడికే. కానీ మానవుడు దాన్ని చెడగొట్టుకున్నాడు. యేసు ప్రభు నరావతారిగా వచ్చి మానవులకి మరలా దేవుణ్ణి కలిగి జీవించగలిగే భాగ్యాన్ని మళ్ళీ మనకి యేసు ప్రభు ఇస్తున్నాడు. సో అనౌన్స్మెంట్స్ ఏంటి అంటే, ఈ రోజు ట్యూస్డే, మళ్ళీ ఎల్లుండి థర్స్డే మళ్ళీ 8 o'clockకి మనం ఇంకొక అంశంతో మనం కలుసుకుంటాం. దాని తర్వాత శుక్రవారం ఇజ్రాయెల్ గారు అది చెప్తున్నారు. మీరు మనం ఒక్కరమే దేవుని ప్రతినిధులమని అన్నారు. అయితే ఇక్కడ రామపత్రికలో సృష్టిలో ఉన్న సృజింపబడిన వస్తువులను ఆలోచించడం వలన దేవుని యొక్క దైవశక్తులను అది బయలుపరచబడుతుందనేసి చెప్తున్నాడు కదన్నా. అవునవును. అంటే దేవుని యొక్క గుణగణాలు తెలుస్తాయి. అంటే ఇప్పుడు కోయల్ని మనం చూసాం అనుకోండి, దేవుళ్ళలో ఎంత మ్యూజిక్ సెన్స్ ఉందో అర్థం అవుతుంది. ఇప్పుడు సింహాన్ని చూసాం అనుకోండి, దేవుళ్ళలో ఎంత గాంభీరత్వం ఉందో అర్థం అవుతుంది. ఒక 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 నది ప్రవాహాన్ని చూసాం అనుకోండి,
అంటే ఒక్కొక్క సృష్టిలో నుంచి దేవుని యొక్క ఒక్కొక్క లక్షణం. అంటే ఇప్పుడు ఒక మంచి బొమ్మను చూస్తే ఎవరు వేశారు ఆర్టిస్ట్ యొక్క నైపుణ్యం ఏంటో అర్థం అవుతుంది. అంతేగాని ఆర్టిస్ట్ దాంట్లో ఉన్నాడని కాదుగా. అవును. సో సృష్టి మొత్తం ఎట్లా అవుతుందంటే దేవుని యొక్క గుణగణాల యొక్క ప్రత్యక్షత కలిగి ఉంటాయి, అట్లా రెవల్యూషన్ ఉంటుంది. కానీ మానవుడు ఒక్కడే దేవుణ్ణి కలిగి ఉంటాడు. మానవుడు దేవుని మందిరంగా, దేహం దేవుని ఆలయంగా కలిగి ఉండేవాడు మానవుడు ఒక్కడే. యాక్చువల్గా దాన్ని కోల్పోయినప్పుడు దేవుడు మరలా దాన్ని మళ్ళీ మనకు రెస్టోర్ చేస్తాడు. సో ఈ సృష్టిలో దేవుడు ఉండాలనుకున్నది ఎవరి ద్వారా అంటే మానవుల్లో నుంచే దేవుడు ఉండాలనుకున్నాడు. సో అటువంటి మానవుడు తప్పిపోయినప్పుడు నరావతారిగా వచ్చిన యేసయ్య అట్లా జీవించి మళ్ళీ అట్లాంటి స్థానాన్ని మళ్ళీ మానవులకి మళ్ళీ వెనక్కి రెస్టోర్ చేస్తున్నాడు. రైట్. మరలా థర్స్డే మళ్ళీ మనకి బైబిల్ స్టడీ ఉంది. సో మర్చిపోకుండా మనం 8 o'clock కల్లా రావడానికి ప్రయత్నం చేద్దాం. రవి జకరియాస్ గారి ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి. వలస కూలీల గురించి ప్రేయర్ లో మర్చిపోవద్దు. చాలా దైనందినమైన స్థితి. ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏదో ఒక రోజు రోడ్ యాక్సిడెంట్ లో ఎంతో కొంతమంది కూలీలు చచ్చిపోతున్నారు. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. వలస కూలీల గురించి ప్రేయర్ లో గుర్తుపెట్టుకోండి. అందరూ సహాయం చేస్తున్నారు, కానీ అసలు సహాయం లేకుండా మిగిలిపోయింది ఎవరు అంటే సంఘ కాపర్లు, పాస్టర్లు. ఇప్పుడు పేదోడు అంటాడు, కూలీలు అంటారు, లేకపోతే లేనోడికి గవర్నమెంట్ ఎవడో ఒకడు ఏదో ఒక రకమైన సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు గమనించండి, మార్చి 22వ తారీఖు 22 మార్చి 22వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ ఈ రోజు వరకు చర్చెస్ రన్ అవ్వట్లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద వెల్ ఎస్టాబ్లిష్డ్ చర్చెస్ లో ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆఫరింగ్స్ కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ మీద వాళ్ళు బ్రతకడానికి ఛాన్స్ ఉంది. కానీ పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లేనోళ్ళు, రెంటెడ్ చర్చెస్ రన్ చేస్తున్న వాళ్ళు, చిన్న చిన్న పాస్టర్స్ ఉంటారు. వాళ్ళు ప్రతి వారం వాళ్ళకి వచ్చే అంటే ఆఫరింగ్స్ మీద వాళ్ళు జీవనోపాధి సాగిస్తూ ఉంటారు. అటువంటి పాస్టర్స్ గురించి మీరు ప్రార్థనలో పెట్టండి, చర్చ్ పాస్టర్స్ గురించి. ఎందుకంటే అప్పుడల్లా నాకు తెలిసి చర్చెస్ ఓపెన్ చేయడానికి పర్మిషన్స్ ఉండవు. జూన్ జూలై ఎండింగ్ దాకా కూడా ఉండదు. నాకు తెలిసి ఆగస్టుకి ఎప్పుడో ఉంటది. సో ఆగస్టు అంటే ఈ లోపల మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. మరలా కేసులు ఎక్కువైపోతే మళ్ళీ లాక్డౌన్ అంటాడేమో కూడా మనం చెప్పలేం, పరిస్థితులు చేతులు దాటిపోతే. సో సంఘ కాపర్లని, పాస్టర్స్ ని, కొన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఆఫరింగ్స్ మీద వీటి మీద నడిచే ఆర్గనైజేషన్స్. అటువంటి ఆర్గనైజేషన్స్ గురించి ప్రార్థనలో పెట్టండి. వలస కూలీల గురించి కూడా ప్రార్థనలో పెట్టండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్ థర్స్డే. మన గ్యాదరింగ్ అయిపోయింది. సో యూ కెన్ లీవ్. లేదు కొంతసేపు మీరు ఉంటారు, మనం సరదాగా ఏదన్నా అట్లా మాట్లాడుకోవచ్చు, చర్చించుకోవచ్చు, ఒకళ్ళొకళ్ళు పలకరించుకోవచ్చు అనుకుంటే మీరు యూ కెన్ స్టే బ్యాక్. రైట్. అరే సంధ్య ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారా? అన్న టీ నరసాపురంలో ఉన్నా అన్న. మరి ఎట్లారా సార్ది ఆఫీసు? ఈయనకి ఆఫీస్ ఇంకా అది ఎంత రెడ్ జోన్ కదన్నా, సంతోష్ నగర్ మలక్పేట అంతా. అందుకని ఇంకా ఫోన్లేండి, దేవుడు అట్లా కృప చూపించాడు. ఆ ఏరియా అంటే కంటైన్మెంట్ ఏరియా కింద ఉన్నట్టుంది కదా. అక్కడ అందరూ ఎట్లా ఉన్నారు నాన్న ఇంట్లో? బానే ఉన్నారన్న. నిన్న అత్తయ్య చనిపోయారు, డాడీ వాళ్ళ అక్క. అవునా? అయ్యో, ఎంత ఉంటది ఏజ్? ఆవిడకి ఉంటదన్న 70, 80 అలా ఉంటది. ఓకే ఓకే. ఎలా చనిపోయారు నాన్న? ఆవిడకి స్టమక్ క్యాన్సర్ ఉందన్న, ఫైనల్ స్టేజ్.
ట్రీట్మెంట్ అయితే ఏమి ఇప్పిలేదు, ఫైనల్ స్టేజ్ అని చెప్పేశారని. ఆ, అమ్మ చనిపోయిన దగ్గర నుంచి ఒక 4 days నుంచి ఫుడ్ అది తీసుకోలేదు. ఆ, బెంగ చాలా ఎక్కువ ఇది పెట్టేసుకుంది, ఇంకా అమ్మ మీద బెంగ పెట్టేసుకుంది. అమ్మ చనిపోయారు. ఆ. తను కూడా అదే ఊర్లో ఉంటారు. ఏలూరులోనే. హలో పాస్టర్ గారు అండి. అమ్మా చెప్పండి. మన దేవుడు సర్వ వ్యాపకుడా సర్వాంతర్యామ పాస్టర్ గారు అండి. యాక్చువల్గా 2 పదాలకి మీనింగ్ ఒకటే, కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళకున్న ఇప్పుడు హైందవ సిద్ధాంతం ప్రకారం